రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటూ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు బట్టి ఏంటండి, కూటమి అనేది వన్ సైడ్గా గెలిచింది, వైసీపీ అనేది వన్ సైడ్గా ఓడిపోయింది, ఏంటి కారణం ఏంటంటారు? కూటమి గెలవడానికి కారణాలు ఏంటంటే వాళ్ళు నమ్మకంతోనే ప్రజలందరూ కూటమిని గెలిపించారు. ఆ రాక్షస పాలనని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలని చెప్పేసి ఆ పాలనలో నాయకులందరూ నాయకులు కాదు, ఎవరికి కూడా వాళ్ళ పదవులు తగ్గట్టు ఎవరు ప్రవర్తించలేదు. అందరూ కూడా బూత్ రాజకీయాలు చేయడం మళ్ళీ ఏమో ఎవరికి కూడా సరైన సభ్యత సంస్కారం ఎవరికీ లేదు. మంత్రులు అనే పేరే కానీ ఎవరు కూడా దానికి తగ్గట్టు బిహేవ్ చేయలేదు. ఎవరిని పక్కన వాళ్ళని కించపరిచేటట్టు మాట్లాడటమే కానీ వాళ్ళు ఎవరు కూడా కరెక్ట్గా మాట్లాడలేదు. వాళ్ళ రాజకీయ పదవుల ద్వారా వాళ్ళకి ఈ మంత్రికి ఈ పదవి ఇచ్చారు కదా, దీని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాము, ప్రజలను అభివృద్ధి చేద్దాము, ఈ మాటలు మాట్లాడడం మానేసి ఎంతసేపు ఏ క్వశ్చన్ అడిగినా కూడా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళని, చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకొని వాళ్ళు కింద పడిపోయారు. అంటే మీరు గతంలో ఎప్పుడు చూడనంత రాజకీయ పరిస్థితులు అనేవి 2019 నుంచి 24 మధ్యలో జరిగినవచ్చా? అంటే ప్రతి విషయంలో కూడా అవినీతి కానీ, అరాచకం కానీ, దౌర్జన్యం కానీ, దోపిడీలు కానీ, ఎవరైనా ఒక మనిషి గొంతెత్తి ప్రశ్నిస్తే వాడిని దాడి చేసి ఆయన కొట్టడం కానీ, చంపేయడం కానీ ఈ 5 ఏళ్ళలో చూసారని చెప్పొచ్చా? ఖచ్చితంగా చూసారని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకుముందు రాజకీయాల గురించి ప్రజలకు ఏం తెలియదు. కానీ ఈ 2019 నుంచి 2024 మధ్యలోకి వచ్చేటప్పటికి ప్రజలకు అన్ని విషయాల్లో కూడా రాజకీయం అంటే ఏమిటి, అసలు ప్రజలు ఈ రాజకీయంలో ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఒక అభివృద్ధి పట్ల ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ప్రతిదీ వాళ్ళు చూశారు కదా. ఈ 5 ఏళ్ళలో ఎంత నరకం అనుభవించారంటే ప్రజలు ప్రతి సంక్షేమంలో కూడా వాళ్ళు ప్రతిసారి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఏదో ఒక ఆశ, రాజన్న కొడుకు వచ్చాడు మాకు ఏదో చేస్తాడని ప్రజలు 151 సీట్లు ఇచ్చి ఆయన గెలిపిస్తే వాళ్ళ నమ్మకాన్ని కూలదోశాడు. అది అంటే రాజన్న కొడుకు తండ్రి పేరును ఉపయోగించుకొని ఆయన అధికారంలోకి వచ్చాడని చెప్పి అందరూ చెప్తారు. నాన్నగారికి ఒక అవకాశం ఇచ్చారు, నాకు కూడా ఇవ్వండి, అంతకు మించిన పాలన చేస్తానన్నాడు. అసలు ఎలా అనిపించింది 5 ఏళ్ల పాలన? ఆయనకు మించి చేశాడా? ఆయన పేరు ఉందా లేదా పోయిందనుకున్నారు మీరైతే? అసలు ఈ 5 ఏళ్ళకి ఈ 5 ఏళ్ళ పాలన చూస్తే చూడక ముందైతే ఆయన అంత బాగా చేస్తాడని మేము అనుకున్నాం. కానీ చూసిన తర్వాత అసలు ఈయన రాజన్న కొడుకేనా, నిజంగా ఈయన రాజన్న కొడుకేనా అన్న రీతిలో ఆయన పేరుని చెడగొట్టడానికి ఈయన పుట్టాడు. అది అంటే ఈ 5 ఏళ్ళలో ఆయన చేసిన పనికి ఆయన ఉన్న పేరు పోయిందంటారా? కొత్త పేరేమో కానీ ఖచ్చితంగా పోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఆయనకి పరిపాలన దక్షత అనేది రాదు. ఏంటంటే ఎంతసేపు ఆయన డబ్బుని, ఆయన ఆస్తుల్ని, ఆయన కేసుల్ని ఆయన సంరక్షించుకోవడానికి ఈ పదవిలోకి వచ్చాడు. కానీ కాకపోతే ఏదో అడ్డు చెప్పుకోవడానికి ఈ పేదల్ని ఈ సంక్షేమ పథకాలు ఇచ్చామా అని అంటున్నారు. కానీ సంక్షేమ పథకాలు ఎవరికి కావాలండి? ఈ రోజు 10 రూపాయలు ఉన్న పెట్రోల్ ధరని 11 రూపాయలు చేసేసి సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే సరిపోద్దా? మరి ప్రజలు ఎందుకు ఈ ట్యాక్స్ రేట్లు కానీ, ఛార్జెస్ పెరిగినాయి, కరెంటు బిల్లులు కానీ, లేకపోతే అన్ని విషయాల్లో కూడా రేట్లు పెరిగినాయి, అవగాహన తెచ్చుకోలేకపోతున్నారు. ఓన్లీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అని చెప్పి వాటి వైపు మొగ్గు చూపుతున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ప్రజలందరికీ అన్నీ తెలిసింది. కాకపోతే చాలా మంది వరకు ఈ సంక్షేమ పథకాలకి అలవాటు పడిపోయి ఈ సోమరిపోతుతనానికి అలవాటు పడిపోయి ఆ సంవత్సరానికి ఆ డబ్బులు వస్తున్నాయి, అది మనం తింటే సరిపోతుంది, లేకపోతే గవర్నమెంట్ ఆ పథకం ఇస్తుంది, ఈ పథకం ఇస్తుందని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ నాకు గవర్నమెంట్ ఎందుకు నాకు ఉద్యోగం కల్పించట్లేదు, నాకు ఒక ఉపాధి ఎందుకు కల్పించట్లేదు అని ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడే ప్రజలు అనేది బాగుపడతారు. వాళ్ళు ఒక కొత్త చరిత్ర అనేది తిరగరాయగలుగుతారు. అది ఇప్పుడు కూటమి అనేది వన్ సైడ్గా లగ్గి వైసీపీ అనేది ఘోరంగా 11 సీట్లు పరిమితం అయిపోయింది. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ చాలా మీటింగుల్లో చెప్పాడు, జగన్ గుర్తుపెట్టుకో నిన్ను అధపాతాళానికి తొక్కేస్తాను అని చెప్పి చాలా మీటింగుల్లో చెప్పాడు. ఈరోజు అది నిజమైందని చెప్పుకోవచ్చు అంటారా? ఎంతసేపు వాళ్ళు నిజమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళు పవన్ కళ్యాణ్ని విమర్శించడానికో లేకపోతే ఆయన పర్సనల్ జీవితాన్ని నాశనం చేయడానికి ట్రై చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేసినా మనకెందుకులే, మనం ప్రజలకు ఇవ్వాల్సిన మాటను మనం నిలబెట్టుకోవాలి. ఈ చెత్త రాజకీయాలు, బూత్ రాజకీయాలు చేయకుండా ప్రజల యొక్క అభివృద్ధి కోసం మనం తోడ్పడాలి, పాటుపడాలి. వాళ్ళు ఎలా చేస్తే నెక్స్ట్ కూడా మనకి ఇన్ని సీట్లు ఇచ్చారు కదా, నెక్స్ట్ కూడా మనల్ని అన్ని సీట్లతో మనల్ని అదే సింహాసనం మీద కూర్చోబెట్టాలంటే మరింత బాగా పనిచేయాలి. మన రాష్ట్రం అసలుకి దుర్భర పరిస్థితిలో ఉంది. అది మంచి పొజిషన్ తీసుకెళ్లాలని ఏ ఒక్క మంత్రి కూడా ఆలోచించలేదు. ఎంతసేపు పవన్ని, చంద్రబాబు నాయుడిని, మెయిన్ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం వల్లే వాళ్ళ పతనం అనేది స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం, 74 ఏళ్ళ వయసులో ఉన్న వ్యక్తిని అతి కిరాతకంగా జనాలందరికీ హైలైట్ అయిపోయేటట్టు ఆయన్ని ప్రజాస్వామ్య పాలనని
కించపరిచేటట్టు వాళ్ళు ప్రవర్తించిన తీరే వాళ్ళని కిందకి లాగడానికి మొదటి స్టెప్ అయింది. మెయిన్గా ఈరోజు వైసీపీ ఓడిపోయిందంటే మేజర్ కారణం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ని నడి రోడ్డు మీద అర్ధరాత్రి ఆపడం వల్ల ఇదంతా జరిగిందన్నట్టు సోషల్ మీడియా అంతా వార్తలు ఉంది. ఒక్కరోజు రాత్రి పవన్ కళ్యాణ్ నడి రోడ్డు మీద ఆపినందుకే ఈరోజు రాష్ట్ర రాజకీయాలని పవన్ కళ్యాణ్ కాళ్ళ కింద తిరుగుతున్నాయి అన్నట్టు చెప్తున్నారు. దానికి మీరేమంటారు? అది నిజమేనండి. ఎందుకంటే వాళ్ళు ఆ పవన్ కళ్యాణ్ కించపరచడం, తిట్టడం, 3 పెళ్ళిళ్ళు అని చెప్పడం ప్రజల్లో బాగా వెళ్ళిపోయి అది వాళ్ళకి ఏంటంటే ఒక రోత పుట్టేసింది జనాల్లో. ఏంటంటే ఎంతసేపు వీళ్ళు ఏమడిగినా కూడా అరే ఈ అభివృద్ధి ఎందుకు చేయలేదంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అయినాయి, మనకి నిధులు ఎందుకు తీసుకురాలేదంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అయినాయి. దేని గురించి అడిగినా కూడా దాని మీద ఫోకస్ చేయడం అనేసి పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి జనాల దృష్టిలో వాళ్ళు నీచులు అయిపోయారు. వాళ్ళ గొయ్యిని వాళ్ళే తవ్వుకున్నారు. అది ఫైనల్గా అయితే ఒక మాట, వైసీపీ అనేది భూస్థాపితం అయిపోయిందని చెప్పుకోవచ్చా? అలా చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదండి. ఎందుకంటే ఇప్పుడు టీడీపీకి నమ్మకంతో 164 సీట్లు ఇచ్చారు. ఆ 164 సీట్లు వాళ్ళు కూడా జాగ్రత్తగా అంటే సంక్షేమాల మీదే ఆధారపడకుండా అభివృద్ధి పదం వైపు సాగితే మనకి వైఎస్ఆర్సీపీ భూస్థాపితం అయిపోయింది అనుకోవచ్చు. అలా కాకుండా వీళ్ళకి 164 సీట్లు వచ్చినాయి కదా మనకేంట్లే అని చెప్పి వీళ్ళు విర్రవీగి ప్రవర్తిస్తే మళ్ళీ ప్రజలు కూడా వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని అండ్ కేంద్ర మంత్రుల పదవులు కూడా కేంద్ర స్థాయిలో కూడా పదవులు తక్కువ రావడంతో బీజేపీకి ఇప్పుడు మనకు అది ప్లస్ అయింది. ఈ ప్లస్ అయిన పాయింట్ని ఏపీని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ప్రజల్లో ఒక గట్టి నమ్మకం ఏర్పడి రెండోసారి కూడా కూటమి కానీ లేకపోతే టీడీపీ ప్రభుత్వం కానీ లేకపోతే జనసేన కానీ రావడానికి అత్యంత అవకాశాలు ఎక్కువ ఉంటాయని మేము కోరుకుంటున్నాం. అది ఫైనల్గా అయితే ఒక మాట, కూటమి అనేది అధికారంలోకి వచ్చింది, దానికోసం పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ వయసులో ఉండి బాగానే కష్టపడి ఈరోజు కూటమి అధికారంలోకి తీసుకురాగలిగారు. మీరేం చెప్పదలుచుకుంటున్నారు వాళ్ళకి? ఇప్పుడు చంద్రబాబు అయినా సరే పవన్ కళ్యాణ్ అయినా సరే వాళ్ళు ఒక ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు తగ్గి వాళ్ళ యొక్క సీట్లని వాళ్ళు సాక్రిఫైస్ చేసుకొని రాష్ట్రాన్ని బాగు చేద్దాం, ఎలా చేస్తే మనం రాష్ట్రం ముందుకెళ్తుందనేసి ఇటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు నాయుడు చాలా కష్టపడి ఎంతైనా ఈ కూటమి పనిలో మాత్రం పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డాడు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలనే రీతిలోనే ఆయన ప్రతిదీ ఆలోచించుకుంటూ ఎలాగైనా సరే జగన్ని దింపాలి, ఆ రాక్షస పాలన నుంచి ప్రభుత్వాన్ని ఆ రాక్షస పాలన నుంచి ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతోనే ఆయన ఇన్ని సీట్లను తగ్గించుకొని ఎక్కడెక్కడైతే మనకు బలం ఉందో ఆ సీట్ల వరకు ఎంచుకొని ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో ఆయన ముందుకు దూసుకెళ్ళిపోతున్నాడంటే కారణం అదంతా పవన్ కళ్యాణ్ వల్లే అయ్యింది. అండ్ చంద్రబాబు నాయుడు కూడా ఆలోచించి ఈ 5 ఏళ్లలో మనం పడిన కష్టాలు మనల్ని ఇంత చేశారంటే ప్రజలు ఎంత విలవల్లాడిపోతున్నారో, అది బీసీకి సంబంధించిన ఎస్టీకి సంబంధించిన సుధాకర్ అనే ఆయన్ని రోడ్డు మీదకి లాక్కొచ్చి కొట్టడం, అక్కడ చిన్నపిల్లోడిని చంపడం, ఎవరు దిక్కుముక్కు లేనట్టు ఇది చేయడం, ఇటు భవన నిర్మాణ కార్మికులను కూడా హింసించడం, వాళ్ళకి ఏ పనులు లేకుండా చేయడం, పథకాలు పనిచేసి ఇటు మందు బాబులకి ఏమో మందు లేకుండా పూర్తిగా తగ్గించేస్తానని చెప్పేసి లేకుండా చేస్తానని చెప్పేసి మందు రేట్లను డబల్ చేయడం. ఎవరండి ఈ రోజుల్లో మందు తాగకుండా ఉంటాడు చెప్పండి? ఈ ప్రతి ఒక్కడు మందు తాగుతాడు. కాకపోతే ఆ రేట్లు అనేవి కొంచెం మీడియంగా ఉంటే 500 సంపాదించినప్పుడు 100 రూపాయలు తాగి 400 ఇంటికి తీసుకెళ్తాడు. కానీ అదే రేటు నువ్వు 400 చేస్తే ఇంకా ఇంటికి తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఆడ కుటుంబాన్ని వాడేం పోషించుకుంటాడు? ఇలాగా మనం ప్రతి దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ ఇవన్నీ ఆలోచించి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే దానికి మొదటి స్టెప్గా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి పెట్టడం, ఈ విధానాలన్నీ ఆలోచించి ఒక మంచి పాయింట్ అనేది కలవడానికి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం అనేది నేను దానివల్లనే ఈ కూటమి కలిసిందని నేను అనుకుంటున్నాను.